కడప జిల్లా ప్రొద్దుటూరులో మహా అపచారం జరిగింది. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన సైకతలింగం ఆలయ గోపురంపై కలశం మాయమైంది. త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత పాతక నివారణ కోసం హనుమంతుడిని కాశీకి వెళ్లి శివలింగాన్ని తమని ఆజ్ఞాపించిన శ్రీరామచంద్రుడు హనుమంతుడు వచ్చేసరికి తెల్లారే సమయం కావడంతో శ్రీరాముడే అక్కడి పెన్నా నది ఒడ్డున తన 2 స్వాస్థాలతో సైకతలింగాన్ని తయారు చేసి పూజలు చేశారని ప్రతీది. అప్పటి నుంచి సైకతలింగంగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పిలువబడుతున్న రాముడు కొలువైన రామేశ్వరం ఇక్కడి శ్రీరాముడిని కొలిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కలశం మాయమైనప్పటి నుంచి తీవ్రమైన అరెస్టాలు చోటు చేసుకుంటున్నాయని అర్చకులు చెబుతున్నారు. ఒక్క రామేశ్వరంలోనే దాదాపు 15 మందికి పైగా యువకులు వివిధ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇంతటి మహా అపచారంతోనే ప్రళయాలు వస్తున్నాయని పురాతన తత్వవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మహా అపచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లైన్ అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లా ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా అపచారం జరిగింది. అయితే ఈ అపచారం దాదాపుగా 6 నెలల నుంచి ఉంటున్నప్పటికీ కూడా కనీసం ఆలయ సిబ్బంది కానీ తర్వాత అధికారులు కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఈ టెంపుల్ కు సంబంధించి దాదాపు 1000 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా మనకు రికార్డుల ద్వారా తెలుస్తుంది. అయినప్పటికీ కనీసము ఈ కలశం ఏర్పాటు చేసేటువంటి దిశగా కూడా వీళ్ళ ఆలోచనలు ఉండటం లేదు. అయితే ఈ రామాలయ ప్రసిద్ధి ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్వయంగా తన స్వహస్తాలతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించారని కూడా చరిత్ర చెబుతోంది. అయితే రావణ సంహారం అనంతరం శ్రీరాముడు అయోధ్యకు వెళ్లేటువంటి సమయంలో రాత్రి ఇక్కడ ప్రొద్దుటూరులో బస చేసినట్లుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి సమయంలో అంటే రావణుని సంహారము అంటే రావణుడు బ్రాహ్మణుడు కనుక ఆ పాతకాన్ని విముక్తి చేసుకోవడానికి తెల్లవారుజామున శివుణ్ణి ప్రార్థించాలనేటువంటి ఉద్దేశంతో హనుమంతుడిని కాశీకి పంపించడం జరిగింది. అయితే కాశీకి వెళ్ళినటువంటి హనుమంతుడు పొద్దుటూరుకు చేరుకునేటువంటి సమయానికి తెల్లవారుజాము అవుతుందనేటువంటి ఉద్దేశం పూర్తిగా తెల్లవారుతుందనేటువంటి ఉద్దేశంతో హనుమంతుడు అప్పటికే రాకపోవడంతో అక్కడే ఉన్నటువంటి పెన్నా నది ఒడ్డున ఒక శివలింగం తన స్వహస్తాలతో ఇసుకతో లింగాన్ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి ఇసుకతోనే శివలింగాన్ని అర్చించడం జరిగింది.